వెల్కమ్ టు జీడీఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేరళలో మత్స్యకారుల సభలో పాల్గొన్న ప్రధాని మోదీ. తెలంగాణ గవర్నర్ గా తెలుగులో ప్రమాణం చేసిన శివప్రతాప్ శుక్లా. 2027 నాటికి భూ వివాదాలు లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యం ఏపీ సీఎం చంద్రబాబు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ కీలక ప్రెస్ మీట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళలో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ సమ్మేళన్ ఆఫ్ అఖిల కేరళ దేవరా సభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమాజాన్ని ఆయన ప్రశంసించారు. జీవనోపాధి, అభివృద్ధి, ప్రకృతి మధ్య సమతుల్యతను మత్స్యకారులు ఎంతో చక్కగా పాటిస్తున్నారని అన్నారు. సముద్రాన్ని అమ్మగా భావించి గౌరవించడం మత్స్యకారుల సాంప్రదాయం అని ప్రధాని పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడుతూ జీవించే వారి జీవన విధానం భారతదేశం యొక్క శాశ్వత తత్వాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో మత్స్యకారుల సాంప్రదాయాలు ఎంతో గొప్పవని, అవి దేశానికి ఆదర్శమని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. आप सभी भारतीय दर्शन और विचारों को जीते हैं. आप सभी प्रकृति को एक ही दिव्य चैतन्य का हिस्सा बताते हैं. दुनिया जब नदियों को, पानी को, समुद्र को केवल एक संसाधन मानती है, धीवरा समाज समुद्र को अम्मा मानता है. समुद्र की रक्षा की कामना, उसके लिए श्री कुरुम्बा देवी की पूजा, श्री कुरुम्बा मंदिरों के संरक्षण के लिए आपके प्रयास, ये दिखाता है कि भारत सदियों से प्रकृति और पर्यावरण के लिए कितना संवेदनशील रहा है. आप अपनी परंपरा को भगवान व्यास से भी जोड़ते हैं, यानी आपकी परंपरा भारत के इतिहास का अहम हिस्सा है. इस धरती के महान गौरव को संजो कर रखने के लिए मैं आप सबकी हृदय से बहुत बहुत सराहना करता हूं. ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక లక్ష్యాన్ని ప్రకటించారు. సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు 2027 మార్చి నాటికి రాష్ట్రంలో భూ వివాదాలను పూర్తిగా పరిష్కరించాలనే లక్ష్యాన్ని అధికారులకు నిర్దేశించారు. భూ సమస్యలను వేగంగా పరిష్కరించి గ్రామ స్థాయిలో ఖచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న అల్లర్లు, తొక్కిసలాట ఘటనలు, డయేరియా కేసులపై కూడా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల సంక్షేమం కోసం అధికారులు తరచుగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్లు చేయాలని, నిర్లక్ష్యాన్ని అస్సలు సహించబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రేపు ఖరీఫ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్ గానే, ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. రెండోది, ఈ మంత్ లోనే ఉగాదిలో 2 లక్షల, ఇది కూడా అన్నదాత సుఖీవు కూడా ఉగాది కానుక, ఇది అవుతానే 2,50,000 ఇళ్లు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. మూడోది, మొన్నే కేబినెట్ లో దివ్యాంగులకి ఇంద్రధనుసు పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం, వాళ్లకు వాళ్ళ అటెండెంట్ కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా మనం పర్ఫెక్ట్ గా అమలు చేయడానికి మీరు ప్రిపేర్ కావాలి. రెండో కార్యక్రమం, ఈరోజు మీరు చూస్తే మిగిలినటన్నీ కూడా మీకు డీటెయిల్స్ అని ఇస్తాం. తల్లికి వందనం, పెన్షన్, పేదల సేవలో ఫస్ట్ ఎట్టా ఇస్తున్నాం, లేకపోతే మత్స్యకారులు కానీ
లేకపోతే స్త్రీ శక్తి, ఆల్ ప్రోగ్రామ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అమలు చేద్దాం. రెండవది, ఫస్ట్ టైం చరిత్రలో విద్యుత్ రంగంలో ట్రూ డౌన్, ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ వేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రూ డౌన్ ఛార్జెస్ ని ఇంట్రడ్యూస్ చేసి ఏదైతే ముందేసిన ఛార్జీలు కూడా 4,600 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకుని ఆ బెనిఫిట్ కన్జ్యూమర్స్ కి ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ₹5.19 ఉండే కరెంటు ఛార్జీల్ని ఆవరేజ్ యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 39 తగ్గిస్తున్నాం. దగ్గర ₹4.80 తీసుకొస్తున్నాం. ఈ ఇయర్ దాన్ని ₹4.60 తీసుకురావాలని. అంటే ₹5.19 ఉండేది 3 ఏళ్లలో ₹4.60 వస్తుంది. అల్టిమేట్ గా ₹4 వరకు తీసుకురావాలనేది మన ఆలోచన. ఇందులో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్స్ ఇస్తున్నాం. 6 లక్షల సోలార్ రూఫ్ టాప్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా ఎక్కువ చేయగలిగితే విల్ వెరీ హ్యాపీ. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ సబ్స్టేషన్ యాజ్ ఎ యూనిట్. మనం మైక్రో గ్రిడ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, జీరో ట్రాన్స్మిషన్ లాసెస్ రావడం, ప్రొజ్యూమర్ కాన్సెప్ట్ ని ముందు తీసుకుపోవడం. ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్, అతను ప్రొడ్యూస్ చేస్తాడు, వాడుకుంటాడు. ఒకవేళ సర్ప్లస్ వచ్చింది గ్రిడ్కి ఇస్తాడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాడు. తెలంగాణ నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. Shivaprataap Shukla to be Governor of Telangana. The warrant. By virtue of the power vested in me by Article 155 of the Constitution of India, I, Draupadi Murmu, Honorable President of India, hereby appoint Shri Shivaprataap Shukla to be the Governor of Telangana with effect from the date he assumes charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this 5th day of March in the year 2026, that is 14th Falguna 1947 Saka, in the 77th year of the Republic of India. Signed, Draupadi Murmu, Honorable President of India. Now, I request Honorable Chief Justice of High Court of the State of Telangana to administer the oath of office to Honorable Governor Designate. Thank you, sir. అన్నే నేను శివప్రతాప్ శుక్లా అను నేను తెలంగాణ గవర్నర్గా నా బాధ్యతలు శ్రద్ధతో నిర్వహిస్తానని నా పూర్తి సామర్థ్యం మేరకు రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షిస్తానని, సంరక్షిస్తానని, కాపాడుతానని, తెలంగాణ ప్రజల సేవలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అంకితం అవుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. With the permission of Honorable Chief Justice, I conclude the swearing-in ceremony. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 3 బడ్జెట్లు పెట్టిందని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. దాదాపు 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయని, అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా అని ప్రశ్నించారు. బడ్జెట్లో మోసాలు, కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు కాగ్ రిపోర్ట్ చెప్పిందని పేర్కొన్నారు. తాము 5 ఏళ్లలో 3.30 లక్షల కోట్ల అప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం ఇప్పటికే 3.80 లక్షల కోట్లు చేసిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన పలు అంశాలపై జగన్ మాట్లాడారు. ఆ బడ్జెట్ కూడా ఆయన ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా దాదాపుగా 16 రోజులు
దీని మీద చర్చ జరిగిన పిమ్మట చంద్రబాబు నాయుడు గారిని ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏదైనా దానివల్ల మంచి జరిగిందా అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు సైతం చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ మీద తాను పెట్టిన మోసాలు, కల్పిత లెక్కలు, అబద్ధాలు ఇవి మాత్రమే ప్రజలకు కనిపించాయి తప్ప ప్రజలకు జరిగిన మేలైతే ఒక పెద్ద సున్నా. ఇన్ఫ్యాక్ట్ ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు అన్న విషయంపై నేను గత నెల 19వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చాలా సవివరంగా కూడా చెప్పాను. తనను మొదటి బడ్జెట్లో తాను పెట్టినప్పుడే అయ్యా చంద్రబాబు గారు వీటికి సంబంధించి సమాధానాలు ఉన్నాయా అని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు చివరికి కాగ్ రిపోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు నేను ఏదైతే వివరాలు అయితే చెప్పానో వాటినే కాగ్ రిపోర్టు కూడా రూఢీ చేస్తూ చంద్రబాబు గారి కూటమి చేస్తూ ఉన్న ఆర్థిక విధ్వంసాన్ని కళ్ళగట్టినట్టుగా కూడా కాగ్ నివేదిక కూడా చూపింది. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు గారి ఆర్థిక విధ్వంసం ఎలా ఉంటుంది అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. మా ప్రభుత్వం చివరి ఏడాది అంటే 2023-24ను ఆయన తొలి ఏడాది ఏదైతే ఆడిటెడ్ కాగ్ రిపోర్ట్స్ ఏదైతే పబ్లిష్ చేసిందో మా చివరి ఏడాది 2023-24, ఆయన తొలి ఏడాది 2024-25 సంవత్సరాన్ని ఒక్కసారి పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ రాజ్పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పేదలకు సంబంధించిన భూములను లాక్కుంటూ రియల్ ఎస్టేట్ మాఫియాలా పనిచేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో రాజధాని హైదరాబాద్లో ప్రభుత్వ దౌర్జన్యం కొనసాగుతుందని ఆరోపించారు. హైదరాబాద్లో హైడ్రా పేరుతో, మూసీ ప్రక్షాళన పేరుతో, కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా విలేజ్ పేరుతో ప్రభుత్వం పేదల భూములను లాక్కుందని కేటీఆర్ విమర్శించారు. మహబూబ్నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగుల ఇళ్లు కూలగొట్టిందని, రామగుండంలో దాడికి పాల్పడిందని గుర్తు చేశారు. తాజాగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్టంలో 1000 మంది పేదవాళ్లు ఇల్లు కూల్చి రోడ్డున పడేశారని విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు, వారి బినామీలైన వెజల్లా సురేష్, ముల్లా కిషోర్, దామోదర్ రావుల కోసం, వారి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, వారి రియల్ ఎస్టేట్ లాభాల కోసం ప్రభుత్వం ఆ 1000 మంది పేదల ఇళ్లను కూల్చిందని, వారికి గూడు లేకుండా చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఫార్మా విలేజ్ పేరిటైతేనేమి, అట్లాగే మీరు మహబూబ్ నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగుల కాలనీలో దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టడం అయితేనేమి, రామగుండంలో జరిగిన దాడి అయితేనేమి, అట్లాగే తాజాగా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 3 మంత్రులు, వారి బినామీల పేర్లు కూడా నేను చెప్తా ఉన్నా. వేజెల్ల సురేష్, ముల్లా కిషోర్, దామోదర్ రావు, ఈ 3 బినామీల కోసమే మొన్న వెలుగుమట్లలో, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో 3 మంత్రుల బినామీల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ లాభాల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 1000 మంది పేదవాళ్ళని మొన్న గూడు లేకుండా చేశారు. ఆ దారుణం జరగంగానే మేము మర్నాడే అక్కడున్నాం. వెలుగుమట్లలో పేదల ఇల్లు కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసింది,
ఇది దారుణం. ఒక గాజాలో ఎట్లా అయితే ఒక భీతావహమైన వాతావరణం ఉందో, శిథిలాల నడుమ ప్రజలున్నారో ఆ పరిస్థితి వాళ్ళ వెలుగుమట్లలో మాకు కనబడుతున్నది అని చెప్పి ఆ రోజే నేను పత్రికా మిత్రులతో చెప్పాను, అక్కడున్న ప్రజలతో కూడా చెప్పాం. ప్రభుత్వం చేసింది తప్పు అనేది ఆ రోజు ఘంటాపదంగా చెప్పాం. ఈరోజు మేము చెప్పింది 100% వాస్తవం అని తేలిపోయింది. ఎందుకు అంటే బాధితులకు పట్టాలు ఇస్తాము అని ప్రభుత్వమే ఒప్పుకొని ఇవాళ తన తప్పు తెలుసుకొని మరి సవరించుకునే దానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతున్నది. వాస్తవం ఏంటి అంటే ఇవి భూదాన్ పట్టాలు. మనకి అసలు భూదాన్ కాన్సెప్ట్ ఒక్క నిమిషం మీకు చెప్పాలి. భూదాన్ అంటేనే భూదాన్ బోర్డు వచ్చిందే ఆచార్య వినోబా భావే స్ఫూర్తితో. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, బాగా భూమి వారి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారో, వారందరూ కూడా పేద రైతులకు కానీ వ్యవసాయానికి, అట్లాగే ఇండ్లు లేని పేదల కోసం మరి ముందుకొచ్చి వాలంటరీగా భూదానం చేయండి, భూమిని దానం చేయండి అన్నప్పుడు వచ్చిన ఈ కాన్సెప్టే వినోబా భావే గారి స్ఫూర్తితో భూదానుద్యమం. ఆ భూదానుద్యమంలో భాగంగా ఇవాళ మన రాష్ట్రంలో మీరు చూస్తే ముగ్గురు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఎవరైతున్నారో, సురేష్, దామోదర్ రావు, ఇంకొక ఆయన పేరింది కిషోర్, ఈ ముగ్గురు ఇవాళ నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా, ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు. ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు ముగ్గురు. వాళ్ళు ఆ ల్యాండ్ను హస్తగతం చేసుకోవడానికే ఇవాళ చేసిన డ్రామా ఇదంతా. వాళ్ళు ఏమనుకున్నారంటే మున్సిపల్ ఎలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు కొడితే అడిగేవాడు ఎవడు అన్న లైన్లో పోయారు. ఒక శత్రుదేశం మీద దండయాత్రకు పోయినట్టు 3000 మంది పోలీసు వాళ్ళు పొద్దున 3ంటికి పోయి వాళ్ళను మెడలు బట్టి బయటికి నూకి ఇండ్లన్నీ కూలగొట్టారు. మీరు చూశారు వీడియోలు. ఒక అమ్మాయి అడుక్కున్నది, 10 నిమిషాలు నా ఇల్లుని చూసుకుంటా అన్న, ఆ తర్వాత మీరు కూలగొట్టండి, 10 నిమిషాలన్నా దయచేసి దండం పెడితే కూడా కనికరించలేదు. తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆరోపించారు. లైట్ ప్రాంతం గాజాగా మారిందని, ఇదే పరిస్థితి కొనసాగితే రేపు మొత్తం తెలంగాణ గాజాగా మారే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రాజేంద్ర నగర్లోని మనసా హిల్స్ ప్రాంతంలో అనుమతులు లేకుండా కొండలను తవ్వుతున్నారని కూడా ఆరోపించారు. ఈ వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదని చెప్పడం సరైంది కాదని విమర్శించారు. పేదలను పెయిడ్ బ్యాచ్, ల్యాండ్ మాఫియాగా అభివర్ణించడం కూడా సరికాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గాంధీ సరోవర్ పేరుతోని మహాత్మా గాంధీ మనుమడు వద్దంటున్నా కూడా పేద ప్రజలు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు పుస్తేలు బ్యాంకులలో తాకట్టు పెట్టి లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇల్లు గులగొడతా అంటున్నావు. తుషార్ గాంధీ గారు ఓపెన్ గా చెప్తున్నారు, అయ్యా మా తాత పేరు చెప్పి విధ్వంసం చెయ్యకండి, మా తాత విగ్రహం మాకు అవసరం లేదని చెప్తున్నా కూడా మీరు 1.5 లక్షల కోట్ల లూటికి మరి చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. వెలుగుమట్లలో విధ్వంసమైనట్టు, వెలుగుమట్ల గాజా అయినట్టు రేపు తెలంగాణ అంతా కూడా గాజా కాబోతున్నది. అక్కడ మరి ఏదైతే టిప్పుఖాన్ బ్రిడ్జ్ దగ్గర ఉండే ఇండ్లు ఉన్నాయో అవి కూడా విధ్వంసం కాబోతున్నాయి. లంగరోస్ విధ్వంసం కాబోతున్నది. ఇలా మన కళ్ళ ముందరనే కోకాపేట, అదే విధంగా వట్టినాగులపల్లి మన కళ్ళ ముందరనే విధ్వంసం అవుతున్నాయి. మన దాసోజీ శ్రవణ్ గారు మేమందరం కూడా ఇక్కడికి పోయి వచ్చినాం. ఇక్కడ మానసా హిల్స్ పోయి అక్కడ కూడా ఓపెన్ గా విధ్వంసం అవుతుంది. సిగ్గు లేకుండా మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు ఆ మానస రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధం లేదంటున్నారు. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారో అసలు అర్థం కావడం లేదు. మీరు ఒక రోజు ముందు దాని మీద కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఉంటుంది, రాత్రికి రాత్రి బీఆర్ఎస్ పార్టీ బృందం వస్తుందనగానే మీరు ఆ బోర్డు మొత్తం కూడా మార్చేసిందంటే మీరు నిజంగా తేలు కుట్టిన దొంగలు, పట్ట పగలే దొంగతనం చేస్తున్నారు. సిగ్గు లేకుండా ఈ పేద ప్రజలను ఇప్పుడు మళ్ళీ పెయిడ్ బ్యాచ్ అంటున్నారు, పేద ప్రజలను ల్యాండ్ మాఫియా అంటున్నారు. నిజంగా ల్యాండ్ మాఫియా ఎవరు? వట్టినాగులపల్లి గుట్టలను మింగుతున్నది ఎవరు? కోకాపేట గుట్టలను మింగుతున్నది ఎవరు? ఈ కంకరను మింగుతున్నది ఎవరు? మీరు ల్యాండ్ మాఫియా, మీరు పెయిడ్ బ్యాచ్, మీరు అధికారులను పెయిడ్ బ్యాచ్ గా మారుస్తున్నారు. చివరిగా ఒక్కటే చెప్తున్నాం అధికారులారా, నేను మళ్ళీ చెప్తున్నా, మా పార్టీ మొదటి నుంచి చెప్తుంది, మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేసినంత వరకు మేము సపోర్ట్ చేస్తాం. మీరు మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేయండి, లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చట్ట ప్రకారంగా మీ అందరి మీద కూడా ట్రిబ్యునల్ వేసి మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం. నేను
తిరుమల పరాకామణి వ్యవహారంపై వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలకు భాను ప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణపై భక్తుల భయాందోళనలు గందరగోళం సృష్టించేలా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. పరకామణిలో జరిగిన అంశంలో ఏమీ లేకుండా సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి హుండీలో కానుకలు పడకుండా ఒక దుర్మార్గపు ఆలోచనతో వైసీపీ పార్టీ పనిచేస్తా ఉంది. ఇవన్నీ చదివి ప్రజలు భక్తులు భయాందోళనకు గురి కావాలని చెప్పి ఒక పానిక్ క్రియేట్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. భక్తులకి మేము అందరికీ ఒకటే చెప్తున్నాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి వారి గురించి మాట్లాడాలంటే, కానీ ఎక్కువ మాట్లాడిన ప్రజలందరికీ తెలుసు. అందుకని 60,000 పైచులకు ఓటుతో ఓడిచ్చారు. మేము అది చేసాం ఇది చేసామని చెప్తే కూడా తిరుపతి ప్రజలు మిమ్మల్ని ఓడిచ్చారు. మీరు మాట్లాడే ముందు ఫస్ట్ మీరు ఏదన్నా ప్రెస్ పెట్టంటే శివశంకర్ అంశంలో మీరు ఎందుకు ఆ రోజు మౌనంగా ఉన్నారు దీన్ని సమాధానం చెప్పిన తర్వాత మీరు ఎన్ని ప్రెస్ మీట్లు అయినా పెట్టుకోండి, మాకే అభ్యంతరంలే. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు అయినా పెట్టుకోండి, వాస్తవాలు మాట్లాడండి, ఆధారాలతో మాట్లాడండి. మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు కాణిపాకంకి నేనైతే ఏ రోజైనా రెడీ, ఎప్పుడైనా రెడీ. మీరు చెప్తే, ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్స్ అంటున్నారు ఏంది మా నా చిన్న పిల్లకాయల దగ్గర రోజు ఏదో ఒకటి మాట్లాడిస్తున్నాడు అని. సరే ఒకసారి తేల్చుకుందాం. నేనైతే రెడీగా ఉన్నాను. నువ్వు తీసుకోలేదని నువ్వు నిరూపించుకుంటావా? వెంకటేశ్వర గారి కాపలా కుక్కగా నేను రెడీగా ఉన్నా, మీ మార్గం నక్క అట్లా ఆడట్లే, మీరు రెడీనా అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. మిత్రులారా, మంచి బాగా అడిగారు కరుణాకర్ రెడ్డి గారు. నేను ఆయన్ని అడుగుతున్నా మళ్ళా, రవికుమార్ గారి వీడియో విజువల్స్ మీ దగ్గర ఎందుకు లేవు? టీటీడీ దగ్గర ఎందుకు లేవు? మీరు కదా ఇప్పుడు అధికారంలో ఉన్నారు, సుబ్బారెడ్డి గారు మీరు కదా అధికారంలో ఉన్నారు. మీరు నన్ను అడిగిన ప్రశ్నని ఫస్ట్ వాళ్ళని అడుగుతున్నా, మీ దగ్గర టీటీడీ దగ్గర ఎందుకు విజువల్స్ లేవు? ఈ పెంచలే దగ్గర కోర్టుకి మేము సబ్మిట్ చేశాము, త్రూ ప్రాపర్ ఛానల్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, పూర్తి స్థాయిలో విచారణ చేశాము, మా దగ్గర ఉన్నాయి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, రవికుమార్ విజువల్స్ మీ దగ్గర ఎందుకు లేదు? ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ రోజు మేము పూర్తిగా ఛార్జ్ షీట్, మిత్రులారా, ఇదేదో నేనేమి ఊరికి చెప్పట్లే, మొత్తం కోర్టుది ఇది ఛార్జ్ షీట్. నీట్గా దీంట్లో ఏ విధంగా చట్టం ఏ విధంగా పనిచేయాలి, రవికుమార్ విషయంలో ఈ విధంగా మీరు పనిచేసి ఉంటే ఎస్ శభాష్ అని కూర్చున్నాను. అనంతపురం నగరంలో ప్రతి చిన్న సంఘటనను కొందరు భూతద్దంలో చూపిస్తూ రాజకీయం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మైనారిటీ నూర్ మొహమ్మద్ ఆత్మహత్య యత్నంపై ఆయన స్పందించారు. టీడీపీ నేత నూర్ ఎమ్మెల్యే దగ్గుబాటి 2 రోజుల క్రితం ఇఫ్తార్ విందుకు ఆహ్వానించగా కొన్ని కారణాల వలన ఆయన వెళ్లలేదు. అయితే ఇదే అంశంపై డివిజన్లో రాయల్ మధుతో వ్యక్తిగత విషయాలపై గొడవ జరగడంతో ఆల్అౌట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి నూర్ను పరామర్శించారు. నూర్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఎమ్మెల్యేకి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నూర్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆ కుటుంబంతో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. అలాంటి వ్యక్తి చిన్నపాటి విషయానికి ఇలా చేసుకోవడం బాధాకరమన్నారు. అయితే నగరంలో కొందరు రాజకీయ నిరుద్యోగులు ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సూసైడ్ అటెంప్ట్ చేశాడని చెప్పేసి తెలియడం జరిగింది. దానిలో భాగంగా హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడే మా హాస్పిటల్ సిబ్బందిని వాళ్ళకి కాల్ చేసి చెప్పడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేదు, ఆల్అవుట్ కొద్దిగా తాగాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కానీ వాషౌట్ చేశారు. 1% కానీ ఇబ్బంది లేదని చెప్పేసి డాక్టర్లు కానీ చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా అక్కడ ఉండే డివిజన్ ఇన్ఛార్జ్ పేర్లు చెప్తాం, రాయల్ మధు తర్వాత ఇస్మాయిల్ వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నాడు. వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ దూషించుకొని అబ్బాయి మనస్తాపం చెంది సూసైడ్ చేయడానికి ట్రై చేశాడు. గత సంవత్సరం కానీ
మా కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను రంజాన్ తోఫాలో పాల్గొనడం జరిగింది. ఆ అబ్బాయిలు నూరుల ఫాదరే ఇతను. లాస్ట్ ఇయర్ కానీ నాకంటే అత్యంత ఆత్మీయులు వీళ్ళు. ఈ సంవత్సరం కానీ ఇఫ్తార్ విందుకు ఇన్వైట్ చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను అక్కడికి. కానీ నిన్న రాత్రి మా ఇంటికి కానీ రావడం జరిగింది. నూరు రంజాన్ ఫెస్టివల్కి భోజనానికి వస్తానని చెప్పేసి నూరు తర్వాత ఫిరోజ్ ఇద్దరు రావడం జరిగింది. ఇద్దరు ముందే చెప్పాను, నేను రంజాన్ ఫెస్టివల్కి ఇంటికి భోజనానికి వెళ్దామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఓకే అన్న, నేను ఫెస్టివల్కి రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ పొద్దున్న లేసే తలకే ఈరోజు వాళ్ళు వ్యక్తిగతంగా రాయల్ మధు అయితేమి తర్వాత నూరులు వాళ్ళు వ్యక్తిగతంగా ఇచ్చేసుకొని ఈరోజు అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. దానిలో భాగంగానే మా హాస్పిటల్లో డాక్టర్స్ అయితేమి తర్వాత వీళ్ళందరినీ జాగ్రత్త చూసుకోవడం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ ఇది జరగడం బాధాకరం. ఇంకొకసారి జరగకోకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాను. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కానీ నాకు అత్యంత. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై బీఆర్ఎస్, బీజేపీ చేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేంద్ర మీడియాతో మాట్లాడారు. నాపై బీజేపీ ఎందుకు ఫిర్యాదు చేసింది? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ భేటీకి నన్ను ఎందుకు పిలవలేదు? ముఖ్యమంత్రి కాలేదని కేసీఆర్కు ఇబ్బంది లేదు, కేటీఆర్కే చాలా ఇబ్బంది ఉందని దానం నాగేందర్ అన్నారు. రెండు విషయాలు నేను గతంలో కూడా చెప్పాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాను అంటే రాజ్యాంగ పరంగా ప్రధానంగా ఈ భారతదేశ పౌరుడిగా ఇది నా ఫండమెంటల్ రైట్ కింద నేను పోటీ చేశాను. నేను ఇక్కడ సభ్యత్వం తీసుకోలేదు, అక్కడ సభ్యత్వం వదులుకోలేదు. రెండో పాయింట్ ఏంటంటే నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగాల్సింది అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ అధ్యక్షుడు గౌరవనీయులు కేసీఆర్ గారు నన్ను ఎక్కడ అడగలేదు. నా మీద శాసనసభలో ఎక్కడ కూడా నాకు కానీ మేము 10 మంది ఎమ్మెల్యేలకు కానీ ఎక్కడ కూడా విప్ జారీ కాలేదు. శాసనసభలో మేము ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా మేము మా యొక్క ప్రవర్తన లేకుండే. అవన్నీ కూడా మేము స్పీకర్ గారికి ఇచ్చడం జరిగింది. మా అఫిడేవిట్లో సుప్రీంకోర్టులో కానీ ఇక్కడ కానీ మేము ఇవ్వడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీకి ఏమి సంబంధం? వాళ్ళు ఒక నాలేక శాసనసభ్యుడు పార్టీ పరంగా వేశాడా, ఎవరు పరంగా వేశాడో మహేశ్వర్ రెడ్డి గారు చెప్పలేదు. అందుకే నేను పదే పదే చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు ఒకే దాంట్లో ఉన్న వాళ్ళ యొక్క ఇది కలయిక, అపవిత్రమైనటువంటి కలయిక అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పడానికి నా మీద కేసు వేసినటువంటి దీనికే నిదర్శనం. నేను అదే చెప్పాను స్పీకర్ గారికి కూడా, సార్ నేను మీ సమక్షంలో మీ జ్యూరిడిక్షన్లో తప్పు చేయలేదు అని చెప్పాను. మా వాదనని వారు క్షుణ్ణంగా ఇచ్చినటువంటి నా అఫిడేవిట్ని పరిశీలించారని నేను భావిస్తున్నాను. అందుకే ఈరోజు ఈ తీర్పు వచ్చిందని దానికి నేను స్పీకర్ గారికి అదేవిధంగా మా అడ్వకేట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒకవేళ అడ్వర్స్గా వచ్చినా కూడా నేను బ్యాటిల్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాడిని, యుద్ధంలో పోరాడుకుంటేనే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. నా ప్రజల దయ వల్ల, ఖైరతాబాద్ ప్రజల దయ వల్ల. వాళ్ళ దయ నాకు ఎప్పటికి ఉంటుందనే విశ్వాసం నాకు. తిరుమల శ్రీవారిని బ్యాండ్ మేళం చిత్ర బృందం దర్శించుకుంది. బుధవారం ఏపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నిర్మాత కోన వెంకట్, నటులు హర్ష రోషన్, అవినాష్, నటి శ్రీదేవి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా రూపొందించిన బ్యాండ్ మేళం మార్చి 26న విడుదల కానుంది. రేపు రాబోయే మార్చి 26 శ్రీరామనవమి నాడు శ్రీదేవి, రోషన్ మీద కలిసి చేసిన బ్యాండ్ మేళం చిత్రం రిలీజ్ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. అద్భుతమైన దర్శనం జరిగింది. స్వామివారి ఆశీస్సులు మాకు నిండుగా అందాయి. అలాగే ప్రజల ఆశీస్సులు కూడా మా టీము మీ అందరి సందర్భంగా మీ ఆశీస్సులు కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడే స్వామివారి దర్శనం అయింది, చాలా బాగా జరిగింది. బ్యాండ్ మేళం సినిమా మార్చి 26వ తారీఖున వస్తుంది. సో మంచి విజయం రావాలని స్వామివారిని దర్శించుకున్నాం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాం. మార్చి 26వ తారీఖున బ్యాండ్ మేళం సినిమా రిలీజ్. థ్యాంక్ యూ.
సో మా బ్యాండ్ మేళం మా మార్చ్ 26th రిలీజ్ అవుతుంది. సో ఆయన ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చాం. చాలా మంచి దర్శనం అయింది. ఖచ్చితంగా ఆయన చూసిన వెంటనే అనిపించింది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినంత ఫీలింగ్ అనిపించింది. సో ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్.